నటి జత్వాని వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిపోయారు ఆ ముగ్గురు ఐపీఎస్లు. ఈ కేసుని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ఐపీఎస్లు తమ పదవీ కాలంలో చేసిన తప్పులన్నీ తవ్వి తీసే ప్రయత్నాల్లో సర్కారు ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ముగ్గురు ఐపీఎస్ల చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని టాక్ నడుస్తోంది. ఆ కేసు వెనుక అసలు లోగుట్టేంటి? లెట్స్ వాచ్. సినీ నటి మోడల్ జత్వాని వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమె కుటుంబానికి వేధింపులు, అక్రమ కేసుల విషయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది కూడా. అయితే అక్కడితోనే ఈ వ్యవహారం ఆగేలా లేదన్న ప్రచారం బలంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలతో అధికారులపై వేటు పడడం మాట అటుంచితే, రాబోయే రోజుల్లో ఈ కేసును మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉందట ప్రభుత్వం. అందులో భాగంగానే ఆ ముగ్గురు అధికారులపై గతంలో వచ్చిన ఆరోపణలను బయటికి తీస్తున్నారు. జత్వాని కేసులో కీలక అధికారిగా ఉన్న సీతారామాంజనేయులపై ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ఎంక్వైరీ జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణలను కూటమి సర్కార్ ఇప్పుడు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని భావిస్తోందట. అంతేకాదు, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారని చెబుతున్నారు. సీతారామాంజనేయులు వ్యవహారంపై ప్రతిపక్షంలో ఉండగానే కూటమి పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఇప్పుడు వాటికి మరోసారి పదును పెట్టడం ద్వారా సీతారామాంజనేయులను అన్ని కోణాల్లోనూ కేసులో కీలక నిందితుడిగా నిరూపించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరో ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారులకు కూడా మరిన్ని కష్టాలు తప్పేలా లేవంటున్నారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. 50 కోట్ల రూపాయల ఆస్తి కోసం తన కుమారుడి మరణానికి ఇద్దరు అధికారులు కారణమయ్యారని ఓ మహిళ నేరుగా సీఎం చంద్రబాబుని కలిసి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి పేర ఉన్న ఆస్తిని కొట్టేయడానికి కొందరు హత్య చేస్తే ఆ కేసులో రాణా, విశాల్ గున్ని తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని గుండెపోటుతో మరణమంటూ కేసుని పక్కదారి పట్టించారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విజయారాణి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి పేరుపై 50 కోట్ల ఆస్తి ఉందని, దాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో తన భర్త రెండో భార్య కుమారుడు యాసిడ్ పోసి హత్య చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు బాధిత మహిళ. అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీకి ఫిర్యాదు చేశామని, అయినా కేసును పక్కదారి పట్టించారని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు కేసును మళ్లీ విచారించి న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇలా కీలక అధికారులపై వరుసగా ఫిర్యాదులు రావడంతో వారు పనిచేసిన ప్రాంతాల్లో గతంలో జరిగిన కార్యకలాపాలు, ఆరోపణలపై కూడా కూటమి సర్కార్ నజర్ పెట్టింది. దీంతో జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్లు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది.